UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. ప్రభుత్వం మీద విమర్శలు చేసే ప్రక్రియ మొదలుపెట్టారు. 10 సంవత్సరాల టిఆర్ఎస్ పరిపాలనలో పదవులకు పెదవులు సప్పరిస్తూ పదవుల కోసం పాకులాడుతూ ముడుపుల కోసం ఎదురు చూస్తున్నటువంటి కొంతమంది మేధావులు, నేను అందరిని అనట్లేదు, కొంతమంది మేధావులు ఇవాళ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మీద రాహుల్ గాంధీ గారికి లేఖ రాస్తా ఉన్నారు. మేము అడుగుతా ఉన్నాను ఇవాళ వీళ్ళకి సూటిగా, నేను తెలంగాణ ఉద్యమంలో పనిచేసినాను, అనేక మార్లు అరెస్ట్ అయినాం, దెబ్బలు తిన్నాం, కేసులు పెట్టించుకున్నాం. తెలంగాణ ఉద్యమమే ఊపిరిగా బతికిన వాళ్ళం. మేము తెలంగాణ కోసం అనేక ఆస్తులను కూడా పోగొట్టుకున్న వాళ్ళం. తెలంగాణ రాష్ట్రం కోసం అనేక ఉద్యమాలు చేసిన వాళ్ళం మేమందరం కూడా. నాకు అనిపిస్తూ ఉందంటే కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్లో ఈ కుహానా మేధావులకు, బీఆర్ఎస్ పార్టీకి వంతబాడుతున్నటువంటి మేధావులకు ఇక్కడ స్థానం లేదు కాబట్టి ఈ ప్రభుత్వం మీద విమర్శలు చేస్తున్నారని చెప్పేసి ఒక ప్రశ్న అనిపిస్తూ ఉన్నది. ఇదే 10 సంవత్సరాల కాలంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎక్కడ తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాలనో, ఎక్కడ పెట్టకూడదో ఎందుకు మాట్లాడలేదని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. ఇవాళ సచివాలయం ముంగట గౌరవనీయులు కీర్తిశేషులు, దేశం కోసం బలైనటువంటి రాజీవ్ గాంధీ గారి విగ్రహం పెడతామనగానే ఇవాళ ఉలిక్కి పడతా ఉన్నారు. ఇవాళ వీళ్ళందరూ కూడా 10 సంవత్సరాల కాలంలో సెక్రటేరియట్లోకి సామాన్య ప్రజలకు అనుమతి లేనప్పుడు ఎందుకు మీరు మాట్లాడలేదని చెప్పేసి ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తా ఉన్నాం. తెలంగాణ తల్లి విగ్రహాన్ని గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇవాళ హక్కున చేర్చుకోగానే ఒక్క పారిగా ఉలుక్కి పడతా ఉన్నారు వీళ్ళందరూ అని చెప్పేసి ఇవాళ మాకు అనిపిస్తూ ఉన్నది. మాకు తెలుసు తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఎక్కడ పెట్టాలో, రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఎక్కడ పెట్టాలో మాకు తెలుసు. ఎందుకనంటే ఈ రాష్ట్రాన్ని ఇచ్చినటువంటి గౌరవనీయులు పెద్దలు సోనియా గాంధీ గారు రాజకీయాలను పక్కన పెట్టి రాజకీయాలకు అతీతంగా తెలంగాణ రాష్ట్ర ప్రజల యొక్క ఆత్మ గౌరవాన్ని దృష్టిలో పెట్టుకొని తెలంగాణ రాష్ట్రంలో యువకులు ఆత్మ బలిదానాలు చేసుకుంటా ఉంటే ఒక తల్లిగా తన ప్రేమను ఏదో తెలుసు కాబట్టి తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వడం కోసం ఆనాడు సోనియా గాంధీ గారు కమిట్ అయి డిసెంబర్ 9వ తారీఖు నాడు తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పేసి ఆనాడు స్పష్టంగా ప్రకటన చేయడం జరిగింది. అదే కుటుంబానికి చెందినటువంటి గౌరవ మాజీ ప్రధానమంత్రి కీర్తిశేషులు ఇందిరాగాంధీ గారు అయితేనేమి, గౌరవ మాజీ ప్రధాని దేశానికి ఒక టెక్నాలజీని పరిచయం చేసి దేశం ఏ విధంగా పరిపాలన కొనసాగాలో చెప్పి చూపించినటువంటి మహనీయులు రాజీవ్ గాంధీ గారు ఈ దేశానికి బలైపోయినటువంటి ఆ కుటుంబం నుంచి ఇవాళ రాష్ట్ర రాజకీయాలని, దేశ రాజకీయాలని మరొక మలుపుతున్నటువంటి గౌరవ సోనియా గాంధీ గారి కుటుంబం అది. ఈ రాష్ట్రంలో ఎవరిదైనా విగ్రహం పెట్టి అర్హత ఉందా అంటే ప్రప్రథమంగా ఇవాళ రాజీవ్ గాంధీ విగ్రహాన్ని పెట్టి అర్హత మాత్రమే ఇవాళ ఈ రాష్ట్రంలో ఉంది. ఇవాళ వీళ్ళు మాట్లాడుకుంటా ఉన్నారు ఏంటంటే ఇన్ ఫ్యూచర్లో మా అయ్యప్ప విగ్రహం పెట్టుకోవాలో లేకపోతే నా విగ్రహం పెట్టుకోవాలని చెప్పేసి ఆలోచన చేసి ఆ స్థలాన్ని కేటాయించుకున్నారేమో. కానీ వాళ్ళ ఆ స్థలంలో ఈ రాష్ట్రానికి మరింత గౌరవం తీసుకురావాలి, మరింత వన్నె తీసుకురావాలి. ఈ రాష్ట్రానికి ఎవరైనా విజిట్ చేయడానికి సెక్రటరియట్ కానీ ఇవాళ ఇక్కడికి వచ్చినప్పుడు అక్కడ ఒక విగ్రహం ఎవరిదైనా ఉండాలి అంటే అది గౌరవ రాజీవ్ గాంధీ విగ్రహం మాత్రమే ఉండాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము మనవి చేస్తా ఉన్నాం. అయితే ఎక్కడ రాజీవ్ గాంధీ గారి విగ్రహం పెడితే అక్కడ తెలంగాణ తల్లి విగ్రహం గురించి మాట్లాడుతూ ఉన్నారు. మేము అడుగుతా ఉన్నాం, 10 సంవత్సరాల కాలంలో కేసీఆర్ గారి, కేటీఆర్ గారి
ఎందుకు మీరు విగ్రహం పెట్టలేదు? ఆ రోజు మీ బుద్ధి ఎటువైంది? మీ ఆలోచన ఏమైంది? అంటే ఈ రాష్ట్రాన్ని దోసుకు తినడానికి, ఈ రాష్ట్రంలో ఏ విధంగా కొల్లగొట్టడానికి ఆలోచన చేసిన మీరు ఆనాడు తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఎందుకు పెట్టలేదని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. అంతేకాదు తెలంగాణ తల్లికి మరింత గౌరవం తీసుకురావడం కోసం, మరింత హుందాతనం తీసుకురావడం కోసం ఇవాళ సెక్రటరియట్ లోపల ఈ రాష్ట్ర ప్రజల యొక్క జీవన విధానాన్ని చూపించే విధంగా, ఈ రాష్ట్ర ప్రజల యొక్క జీవన విధానాన్ని చిహ్నంగా ఉండే తెలంగాణ తల్లి విగ్రహాన్ని సెక్రటరియట్ లోపల పెట్టుకొని మరింత గౌరవాన్ని వల్ల తెలంగాణ తల్లికి ఇవ్వబోతున్నామని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.